హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రీతి రాక్ అండ్ ట్రేడ్స్. ఈరోజు నేను చికెన్ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. వారం 10 రోజులు వచ్చేటట్టుగా కేజీ చికెన్ తీసుకున్నానండి. ఫస్ట్ మనం చికెన్లో 1.5 స్పూన్ అల్లం పేస్ట్ చేసుకొని మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్. ఎల్లిపాయ కారానికి ఎల్లిపాయలు, 1 కప్పు కారము, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మిక్సీ చేసుకుందాము. చికెన్కి అల్లం పేస్ట్ పట్టించుకున్నాం కదా, ఒక్కొక్కటిగా ఆయిల్లో డిప్ చేసుకున్నాము. వీటిని లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు కొద్దిగా అటు ఇటు కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాము. ఇలా కొద్దిగా లైట్ బ్రౌనిష్ కలర్ రావాలి. ముక్క ఇలా బ్రౌన్ కలర్లోకి రాగానే పక్కన పెట్టుకోవాలి. ముక్క ఎలా ఉండాలంటే బాగా క్రిస్పీగా ఉండకూడదు, మరి లోపల మెత్తగా పైకి క్రిస్పీగా ఉండాలి. ఆయిల్ కొద్దిగా హీట్ కాగానే కొద్దిగా జీలకర్ర, 1 స్పూన్ అల్లం పేస్ట్, ఎందుకంటే నేను ముక్కల్లో కలిపాను కాబట్టి కొద్దిగా వేసుకున్నాను. ముక్కల్లో కలపని వాళ్ళు సరిపడా కలుపులోనే కలుపుకుంటే ముక్కకు మంచిగా పట్టిద్ది అల్లం పేస్ట్ అనేది. తర్వాత మనం ఎల్లిపాయ కారం కలుపుకుందాము. ఎల్లిపాయ కారంలో నేను కొద్దిగా కలిపాను, సరిపోతే కొద్దిగా కలుపుకుంటున్నాను. కొద్దిసేపు ఆయిల్లో పచ్చితనం పోయే వరకు కొద్దిసేపు కలుపుకొని ఆ తర్వాత ముక్కలు వేసుకుందాము. ఇప్పుడు ముక్కలు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుందాము. కలుపుకున్న తర్వాత మీకు ఆయిల్ సరిపోతే కలుపుకున్నాను నేను. ఎందుకంటే ఫస్టే ఆయిల్ కలిపితే ముక్కలకి ఆయిల్గా ఉండి అది కారం అనేది పట్టదు కాబట్టి నేను తర్వాత కలుపుకున్నాను చూసుకొని. నేను ముందే కలుపుకోలేదండి. ఇలా మొత్తం కలిసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నిమ్మకాయ పిండుకుంటే పచ్చడి అనేది వారం 10 రోజుల దాకా కూడా ఖరాబ్ కాదండి. ఇలా ఒకసారి ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. ఎమ్మి చికెన్ పచ్చడి రెడీ అయిపోయింది. తప్పకుండా ట్రై చేసి చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ఫాలో మై వీడియోస్.